మధ్యలో దేవుడు ఉంటేనే సక్రమంగా గడుస్తుంది. కానీ దేవుడు లేకపోతే ఆ కుటుంబాలు చాలా భయంకరంగా ఉంటాయి అనే విషయాన్ని చెప్పడానికి ఏ మాత్రం సందేహం లేదు. ఇంకెప్పుడు రిపీట్ కాకుండా ఒక్కొక్కరు క్షమించుకుంటూ ఎక్కడికి వెళ్ళకూడదు. ఆడపిల్ల పుట్టింటికి పోకూడదు. పుట్టింటికి పోకుండా పక్క చూసుకోవాలంట. మా ఇల్లు అనే జ్ఞాపకం రాకుండా చూసుకోవాలంటండి భర్త. అదవుతుందండి. భర్త భార్యని నా పుట్టింటికి పెడతానని పుట్టింటి జ్ఞాపకం రాకుండా చూసుకోవాలంట. అర్థమవుతుందా? లేలుయా. ఈ రోజుల్లో ఎవరు అవుతున్నారు అంటారా? మీరే ఉండాలి, మీరే బాగా చూడాలి. పురుషులారా మీ భార్యను మంచిగా పెళ్లి కావాల్సిన పిల్లలు కూడా ఈ మాటలు భద్రం చేసుకొని మీ భార్యను జాగ్రత్తగా చూసుకోవాలని మరొకసారి జ్ఞాపకం చేస్తాను. చేతులకి మరొకసారి స్తోత్రం చెల్లిదా, మరొకసారి స్తోత్రం చెల్లిదా. మంచిది దేవుని బిడ్డలారా, మీకు సంతోషకరమైన శుభవర్తమానం. మనం సంవత్సరం ఆఖరిలో పెట్టేశాం. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో మరి ఉపవాస ప్రార్థనలు చేయటం వద్దు అనగా చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంవత్సరంలో కూడా అక్టోబర్ 7వ తారీఖు సోమవారం నుంచి అనగా ఎప్పుడు రేపటి నుండి మరి ఉపవాస ప్రార్థన ప్రారంభించబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థనలో మరి నవంబర్ 14, 15, 16 ఉపవాస కూడికలతో ముగిస్తారు. 17 ముగింపబడితే 17వ తారీఖు ఆదివారం అందరికీ కలిపి ప్రేమ విందు ఉంటుంది. ఆమేన్. కాబట్టి దయచేసి అందరూ కూడా మీకు పేరు రాసినటువంటి ప్రతి దినాన మాకు పని ఉందండి, ఏదైనా అనివార్య బాగా చావు ఏదైనా అలాంటి పరిస్థితులు అయితే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఈ ప్రార్థనా దినాలను మానకూడదనే విషయాన్ని ఖండితంగా మీ అందరికీ కూడా మరి తెలియన్నాను. హల్లెలూయా. ఉపవాసంలో కేవలం ద్రవ పదార్థాలు మాత్రం మీకు ఇవ్వబడతాయి. ఇక్కడ ఏదైనా కాఫీ టీ లేదా మజ్జిగ ఇస్తారు, కానీ ఏ రొట్టె తినకూడదు. అదే అమ్మ రొట్టె, నాన్న రొట్టె, నాన్న రొట్టె అమ్మ రొట్టె ఎవరు చేస్తారు? అమ్మ రొట్టె అంటే దోశలు అన్నమాట. అమ్మాయి చేసేది అది దోశలు తినకూడదు, నాన్న రొట్టెలు తినకూడదు. ఏ రొట్టెలు కూడా తినకుండా ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో ఉదయం 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం మీ రిలీవర్ వచ్చేదాకా. ఎందుకన్నానంటే కొంతమంది 8 గంటలకు రావట్లేదు, అలా ఉండదు. ఖచ్చితంగా 8 గంటలకే మీరు ఉండాలి ఇక్కడ. అర్థమైందా? సపోజ్ రేపు నేను ఉంటే ఎల్లుండి వచ్చేవాళ్ళు ఎప్పుడు ఉండాలి? 8 గంటలకే ఇక్కడ వచ్చి ఉండాలి. అర్థమవుతుంది? ఖచ్చితంగా ఉండాలని మరి దేవుని దాసునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడాను మొదటిగా మీ వ్యక్తిగత జీవితాల కొరకు, మీ కుటుంబాల కొరకు, అలానే సంఘ క్షేమం కొరకు, మన సంస్థ క్షేమం కొరకు, ఆ తర్వాత మన గ్రామం, మన జిల్లా, మన మండలం, మన జిల్లా, అలానే మన రాష్ట్రం, మన దేశం కొరకు, నాయకుల కొరకు, అందరి కొరకు, మన సంస్థ మరి స్టేట్లోను, అలానే జిల్లా నాయకుల కొరకు, అందరి కొరకు, ప్రతి సేవకుని కొరకు, సార్వత్రిక సంఘం మిషనరీస్ కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా వ్యక్తిగతంగా ఎవరైనా ప్రార్థన అవసరతలు కోరితే వారిని కూడా జోడించి ప్రార్థన చేయాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడికే కానీ నాకు కాదు, ఇంకా ఎవరికే కాదు. మరొకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవాలి అంటే, ఇద్దరు వ్యక్తులు పరిచయం చేసుకోవాలంటే వారి మధ్యన ఏముండాలి? ఎవరో వ్యక్తి వెళ్తున్నారు, మాట్లాడాలి, ఆ వ్యక్తిని పరిచయం చేసుకోవాలి. ఏం చేయాలి? మాట్లాడాలి, సంభాషణ చేయాలి. భగవంతుడికి భక్తునికి అనుసంధానం ఏంటంట అంటే మీకు అర్థం అవడం కోసం చేయాలి, నవ్వడం కోసం కాదు. అంబికా అనేటువంటి ఒక దేవత.
ఆ పేరు పెట్టుకుని ఆ దర్బార్ బతికి దాని పేరు పెట్టుకున్నాడు. అంటే మిమ్మల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళేది మా గోపం అని చెప్పినటువంటిది అడ్వర్టైజ్మెంట్. అది ఆ ఫోన్ దయచేసి మీకు అన్నం పడతా, స్విచ్ ఆఫ్ చేయండి. అదేనా ఏం కాకనా అయ్యా లైట్ మోడ్లో పెట్టండి. హల్లెలూయా. విమానం ఎక్కినప్పుడు మీ సెల్ ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి అని చెప్పని అనౌన్స్ చేస్తారు. ఎందుకండి ఫ్లైట్ మోడ్లో పెట్టకపోతే మీకు ఆన్లో ఉందనుకోండి, ఎప్పుడు కూడా మన సెల్ ఫోను ఆ టవర్ ఎక్కడ దొరుకుతుందని చెప్పని సెర్చ్ చేస్తూనే ఉంటాం. ఈ సెర్చ్ చేస్తున్నప్పుడు అంటే వెతుకుతూ ఉంటాం. ఎయిర్టెల్లో లేకపోతే బిఎస్ఎన్ఎల్లో ఇంకే ఉన్నాయి కదా, జియోను, ఆ లైన్ ఎప్పుడు దొరుకుతుంది అనేది వెతుకుతూ ఉంటారు. ఆ వెతికే క్రమంలో ఈ పైలట్కును ఇక్కడ ఏవియేషన్ అధికారులకు మధ్య ఉన్నటువంటి సత్సంబంధాన్ని కలిగించేటువంటి ఆ వేవ్స్ ఏమవుతాయంటే దెబ్బతింటాయి, ఈ పని చేయకుండా చేస్తుంటాయి. అప్పుడు విమానమే ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుందా? అందుకని ఎక్కగానే మీ సెల్ ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టండి అని తెలుగులో చెప్పరు, ఇంగ్లీష్లో చెప్తారు. అంతేనా బాబు? చెప్పరా? విమానం ఎక్కడ అబ్బాయి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అలానే ఇక్కడ కూడా అక్కడ ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో చెప్తున్నారు. ఇక్కడ అంతరాయం కలుగుతుంది. దేవునితో ఉన్న సత్సంబంధం మనకు పోతే, మన మనసు డైవర్ట్ అయిపోతే, ఆ చెప్పేది ఏంటో నాకు తెలియదు, వినేది కూడా మీరు కూడా మర్చిపోతుంటారు. ఏదో చెప్పానంటే విన్నట్టే ఉన్నారు కానీ మళ్ళీ చెప్పలేకపోతుంటారు. కాబట్టి మీ మనసు ఏకాగ్రతతో ఉండాలి అంటే ఖచ్చితంగా పక్కకి ఇటు వెళ్ళకుండా జాగ్రత్తగా మనసు పెట్టండి. మానవాళ్ళ తర్వాత మాట్లాడుతుంది, శ్రద్ధగా వినండి. మరొకసారి చేతి నీవెప్పుడైనా విన్నావా? మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. వచ్చింది దేవుని బిడ్డలారా, విస్తరించి మాట్లాడండి కానీ 1 గంటకే పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తా. శ్రద్ధగా వినండి. అమ్మయ్య అన్నట్టు పోతున్నారు పిల్లలు. కూర్చో వివేక్, కూర్చో. అటు తిరగచ్చు, ముందు కూర్చో. సరి కూర్చో, సిడ్రాయి గుండు సరి కూర్చోవాలి, డబ్బులు పడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునితో సత్సంబంధం కలిగించేది ఒక దర్బారు భక్తి అని చెప్పని మనం విన్నాను. కానీ దేవుడితో మనం మాట్లాడాలి అంటే, దేవుడు మనతో మాట్లాడాలి అంటే ఏ మార్గం ఉంది మనకి? గట్టిగా ప్రార్థన అనేది ఏమైనా ఉందా? టెలిఫోన్స్, టెలిగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రార్థనే. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు స్వయంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చదివితే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు,
ముందు నువ్వు చదువుతున్నాడు చదువుతానా లేకపోతే నువ్వు కూడా ముందుకు వచ్చాయి, ఇబ్బంది ఏం లేదు. మనుషులకు కనబడవాలని, ఎందుకంటే నీ మాట నాకు వినపడదు అందుకోసమే అంతే. మనుషులకు కనబడవాలని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. వారు తమ ఫలము పొందారా పొందలేదా? పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనగా ప్రార్థన చేస్తే ఫలితం తక్కువది. ఆమేన్ ఆమేన్ అంటలే. నీవు ప్రార్థన చేయనప్పుడు కానీ పొందుతారు, కానీ నువ్వు అలా చేయకుండా పరలోకపు ఆశీర్వాదం, పరలోకం దీవెన, పరలోకంలో దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు సమాధానం ఇవ్వాలంటే ఎలా చేయాలో 6వ వచనం చెప్పు. నీవు ప్రార్థన చేయనప్పుడు లోనికి వెళ్ళి వేసి రహస్యమున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు ఎప్పుడు నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు గదిలోకి తలుపు వేసుకుని రహస్యమందు చేస్తున్న ప్రార్థనను దేవుడు ఆలకించి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ పైన చెప్పాడు వారు నిశ్చయముగా వారు తమ ఫలం పొంది ఉన్నారని చెప్పాడు. ఇక్కడ చెప్పాడు నీ తండ్రి నీకు ఏ ఫలం గొప్పది? వారిచ్చే ఫలం గొప్పదా, తండ్రిచ్చే ఫలం గొప్పదా? గట్టి చెప్పండి. ఏమో తండ్రి ఇచ్చే ఫలం గొప్పదా, వారిచ్చే ఫలం గొప్పదా? వారంటే ఎవరు? వినేవారు, సమాజ మందిరంలో విన్నవారు. విన్న మనుషులు బ్రహ్మాండంగా ప్రార్థన చేసేది, బ్రహ్మాండంగా ప్రార్థన చేశాడు, బ్రహ్మాండంగా ప్రసంగం చేశాడు, బ్రహ్మాండంగా పాడాడు. ఇవన్నీ కూడా దీని ద్వారా మీకేం జరుగుతుందా? ప్రతిఫలం ఉంటుంది. ఏ ప్రతిఫలం? బాగా పాడారు, బాగా చేశారు, బాగా చేశారు, అదే ప్రతిఫలం. దీన్ని ఏమంటారు? మనుషుల మెప్పు, మెచ్చుకుంటారు. హల్లెలూయా. కానీ మెచ్చడం కాదు, మన మెప్పు మనకి ఎవరి మెప్పు కావాలయ్యా అంటే ఏం చేసినా రహస్యమందు చూస్తున్నాడు ఆయన, రహస్యంగా చూస్తున్నాడు. నీ రహస్య జీవితాన్ని, నా రహస్య జీవితాన్ని, నీ మాటలను, నా మాటలను, మన సంభాషణ, మన ప్రవర్తన, మన మాట, మన చూపు, మన వినికిడి, మన ఆలోచన, మన తలపులు, మన ఊహల ఉద్దేశాలు అన్నీ కూడా రహస్యంగా ఒక ఆయన ఒక సీసీ కెమెరా చూస్తూనే ఉంది. మనకెళ్ళి మనం చూడం, దాన్ని మనం చూడకుండా ఏం చేసేస్తున్నాం? ఎంతవరకు ఎలా చూస్తున్నాం? కానీ రహస్యమందు ఉన్నాడు అని సండే స్కూల్లో చెప్పిన సంగతి మీకు చాలా సార్లు చెప్పా. అయినా సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. దొంగతనం చేయకూడదు, జాగ్రత్త. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు అని చెప్పని సండే స్కూల్లో అన్నయ్య చెప్పారు పిల్లలు. ఒకరోజు తండ్రి పిల్లలే బయలుదేరి వెళ్తున్నారు. పొద్దున్నే మామిడికాయల సీజన్లో బాగా ఆకలేస్తుంది. చక్కగా మామిడి తోటలో పడి వెళ్తున్నట్టే తండ్రి పిల్లలు ఆకలి అంటారని చెప్పని గబగబా నాన్న నాకు డబ్బు పోసుకున్నాండి, నేను మీకోసం కాయలు పూసుకొస్తాను చెప్పని చెట్టు మీద ఏం దొరుకుతాయి? మంచిగా చెట్టు చేపలు, చెట్టునే పడిన పనులు తీగ బాగుంటాయి అని చెప్పని అలా ఎక్కి ఇంకొద్దిగా పోస్తున్న సందర్భం అని ఎవరు దిగి వచ్చాడు. అటు ఇటు చూశాడు, కనపడలేదు. ఎవరు లేదు కదా. ఆ పిల్లలు చెప్పిన దేవుడు చూస్తున్నాడు. అరే పీజీ మహాలా దేవుడు చూస్తున్నాడు. ఎవరు చెప్పారట? సండే స్కూల్లో అన్న చెప్పింది, అక్క చెప్పింది. నాన్న ఎవరు చూస్తున్నారు? మమ్మల్ని ఎక్కడ చూడమని చెప్పారు. దేవుడు చూసేదానికి దేవుడు కళ్ళు నువ్వు కాపలేవు, నేను కాపలేవు, ఆయన పోతున్నాడు. నీకెక్కడ కనపడింది? నాకు సండే స్కూల్లో అక్క చెప్పింది, సండే స్కూల్లో అన్న చెప్పాడు. మాట చెప్పింది. ఎవరి మాట ఇది? దేవుని మాట. ఎవరు చూస్తున్నారు? దేవుడు. ఆ పిల్లల మనసులో ఎంత చక్కగా నాటిందో, తండ్రిని తప్పు చేయకుండా ఆపింది. ఏంటిదయ్యా అంటే దేవుని మాట. హల్లెలూయా. ఈ రోజు దేవుని బిడ్డలారా, మనం దేవుని మాట అక్కర్లేదు, ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాం. మనుషులు మెచ్చుకుంటే చాలు, మనుషులు ఇష్టపడితే చాలు. మనుషులు మెచ్చుకునే వాళ్ళట. ఎవరు మెచ్చుకోరట? మనుషులు మెప్పుకోతే దేవుడు మెప్పు వాళ్ళకు ఉండదట. హల్లెలూయా. దేవుడు మెచ్చుకున్నాడు. అది చెప్తున్నాడు ఇక్కడ. రహస్యమందున్న మీ తండ్రికి
ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చిపోవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడని వారు అలర్చుకుంటున్నారు, కానీ మీరు వారి వలె ఉండకూడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అసలు ఏమి కావాలో ఆయనకు అన్నీ తెలుసు. ఎందుకమ్మా? ఎలా తెలుసండి? చిన్నగా ఉందండి అంటారు. ఆయన తండ్రి కాబట్టి. ఆయన డాడీ నేను పెద్ద అయిపోతున్నాను కదా, నాకు ఈ నేను మా మమ్మీ ఏదో గుడ్డు కడుతుంది, అది తీసేసి నాకు కట్టడానికి తీసుకురండి, ప్యాంటీస్ తీసుకురండి, నేను ఎవరైనా అడిగారా? ఏమండి పిల్లలారా, మీరందరూ చిన్న పెద్ద మీరు మొట్టమొదటి ఏం చేశారు? పొత్తు కూడా చుట్టారు. ఇది తీసేయండి, నాకు ఈ పేపర్లు అవి తీసేసేది, నాకు నేను వెళ్తున్నాను బయటికి, చక్కగా నేను వెళ్తున్నాను, నాకు అవి తీసేది. ఎప్పుడన్నా అడిగారా? అడిగామండి మనం? ఎవరు తీసుకొచ్చారు? తండ్రికి తెలుసు. వయసు పెరుగుతున్న కొద్దీ కూడా వస్త్రధారణ ఎలా ఉండాలి, దేవునికి స్తోత్రం, ఏం తిండి పెట్టాలి, ఏమి తాగేయాలి, హల్లెలూయా, అన్నీ కూడా తల్లిదండ్రులకు బాగా. ఆయన తండ్రి కాబట్టి ఈ తల్లిదండ్రులకే కలిస్తే నిన్ను సృష్టించి నిన్ను కని నిన్ను పెంచి పెద్ద చేసి నీకు ప్రాణం పోసి అన్ని చేసినటువంటి నీ కొరకు ప్రాణం పెట్టి నేను సిలువలో కాదు మరి నిన్ను కని సిలువలో కొన్నటువంటి ఏసైకి నీకేమి అవసరంతో ఆయనకు తెలియదా? తెలుసా తెలీదా? బాగా తెలుసు. అందుకొరకే దేవుడు బిడ్డలారా ఏం చేయాలంట? మీ తండ్రికి అడగక, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా మీకు అవసరతలు ఏవో ఆయనకు తెలియదు కాబట్టి మీరు ప్రార్థన చేయండి అని యేసయ్య వారికి. మీరు ఈ పెళ్ళిలో ఇలాంటి ప్రసంగం చేయాలి, ఇదిగో ఈ చచ్చిపోయినప్పుడు ఇలా ప్రసంగం చేయాలి, ఈ పుట్టినరోజు ఇలా ప్రసంగం చేయాలి, ఇది ప్రసంగం ఇలా చేయాలి. ఎక్కడ ప్రసంగాలు చెప్పాడా? చెప్పాడండి. 3.5 సంవత్సరాలు శిష్యుడిగా చేసిన శిష్యులు ఎక్కడ కూడా ఏది ఎలా చేయాలో చెప్పడా. కానీ యేసయ్య నేర్పింది ఏంటంటే ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. అందరూ పాడండి, అందరూ కూర్చొని పాడాలి. మీ గుర్తు చెప్పండి.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. దీనిగా ప్రార్థన చేసేవాడు ఎవరండి? యేసయ్యకే ప్రార్థన అవసరం అయితే మనకు అవసరం కాదా? ఇంకా ఎక్కువ అవసరం అని చెప్పాలి. సింపుల్గా చెప్పేస్తారండి. అసలు ఆయన దేవుడయ్యండి, ఆయనకి అంత ప్రార్థన చేస్తే ఏ సమయంలో అంట ఎక్కడికండి సరిపో శాంతముతో మరణం ఓడిపోవడం కారణం చెప్పండి, ప్రార్థనే. చెప్పండి గట్టిగా. ప్రార్థన చెప్పడం కూడా కష్టమేనా? సాతాను ఓడిపోవడానికి ప్రార్థన, సమస్యలు పోవడానికి హల్లెలూయా, సంఘం అభివృద్ధి చెందాలి అంటే ప్రార్థన. గట్టిగా అడుగుతుంది, చెప్పబుద్ధి కాదు మాకు అసలు అంటారా? ఎంతకాలం మౌనంగా ఉంటారు? ఎంతకాలం ప్రార్థన చేయకుండా ఉంటారు? ఎంతకాలం మీ కుటుంబాల ఆశీర్వాదాన్ని చూడకుండా ఉంటారు? దేవుని బిడ్డలారా, సంవత్సరం అంతానికి వచ్చేసేసి చోటుకు వచ్చేసాం. ఎప్పటికైనా సరే కొత్త సంవత్సరంలో దేవాలయాన్ని ఆశీర్వదించాయని చెప్పి ఎప్పటి నుంచి మొదలుపెట్టి ఎప్పుడు ఇది రొటీన్ అయిపోతుంది. కానీ ప్రతిరోజు ప్రార్థన చేయాలని బైబిల్ లేఖనం సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా. హల్లెలూయా. వాస్తవానికి మీకు చాలాసార్లు చెప్పాను, ఏమని 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగాన్ని పోషించడానికి ఏదైనా కారణం ఉందా అంటే లేదని మీరు చెప్తున్నారు. ఆమె దేవుడు ఇశ్రాయేలునే ప్రేమించాడా? మనల్ని ప్రేమించలేదా? అందరి కొరకు రక్తం చిందించాడని ఎవడు స్తోత్రం చెల్లించండి. మనందరి కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రాణం పెట్టిన దేవుడు మన అవసరతను తీర్చడా అంటే మీరేం చెప్తారు? తీరుస్తాడు అంటారు. కానీ కుటుంబాన్ని విడిచిపెట్టడం, పిల్లల్ని విడిచిపెట్టడం, పశువులను విడిచిపెట్టడం, పొలాలను విడిచిపెట్టడం, లేదా స్థలాలను విడిచిపెట్టడం, దేన్ని విడిచిపెట్టడం, అన్ని వర్గాలు ప్రార్థన గ్రంథం ఎక్కడ కుదురుతుందండి? ఎక్కడ కుదురుతుందండి? రాత్రి ప్రార్థన వచ్చారు ఏం చేస్తా అని చెప్పినట్టు బరువులు ఏం చేస్తుంది? పెద్దక్క ఒక సంగతి జ్ఞాపకం చేశారు. మధురయ్య గారు ఒకసారి చేశారు, అయ్యగారండి అది కాటంగా ఉంది, బర్రెలను పెట్టుకుని ప్రార్థన చేసుకుంటా వస్తాను పాలిస్తూ ఉంది, చక్కగా చూస్తుంది, పసుపు పోసి పాలు చూసి అన్నీ చేసేసి ఒకటి పోయింది, 2, 3 అంటే ఆ తర్వాత బిజీ అయిపోవడం కదా ఏమి ఏర్పాటు చేసింది? ఏదన్నమాట పశువులు. దేవుడు నీకు ఆశీర్వాదం కోసం నువ్వు అడ్డుగా చెప్తే దేవుడి దగ్గరికి రావడానికి అప్పుడు ఏం చేయాలి? అయ్యగారు చెప్పిన ప్రార్థన, అయ్యా ఒకసారి తీసేయమన్నాడు. ఇక్కడ నిలబడి చెప్పిన సాక్ష్యం నేను కల్పించి చెప్పట్లే ఈ మాట. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ ఆ పెద్ద తల్లి రాత్రి జ్ఞాపకం చేసింది. ఇదే జయాస్మి చెప్పిన మాటలేదు. హల్లెలూయా. అంతే ఒక ప్రార్థన 3 గంటలు చచ్చిపోయింది. గుడికి వస్తుందే కామా అందరికంటే ముందు వచ్చింది, అయ్యా నన్ను క్షమించాయి, నీవు నా ఆశీర్వాదం కొరకు ఇచ్చావు, కానీ ఆశీర్వదింపబడ్డాను, కానీ నీ సన్నిధికి రాకుండా నేను నిర్లక్ష్యం చేసినాను, తీసేవే మంచిదయ్యా అని చెప్పని తన తప్పును ఒప్పుకుని ప్రార్థన చేసింది. హల్లెలూయా. చాలా సంతోషంగా వచ్చింది. అయ్యగారు ప్రార్థన అయిపోయింది. కోడిగుడ్డు కేవలం ఎదుర్కొంటుంటాం మనం. హల్లెలూయా. మీరు ఆశీర్వదింపబడిన కొలది కూడా ప్రార్థన చేస్తుంటారు, కానీ మీ ఆశీర్వాదింపబడిన కొలది కూడా దేవుని సన్నిధికి కూడా ఎక్కువగా దైవ సన్నిధిలో కనపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీకు ఏది అవసరమో, ఏది ఇష్టమో నాకు తెలుసు అని చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారా? నీకేం అవసరం నీకు మీ నాన్న తెలుసమ్మా? నిజం చెప్పు. మీ నాన్నకి నీకు అవసరం ఏంటో తెలుసా? నీ అవసరం తెలుసా?
తెలుసా నన్ను అన్నీ తెలియవాడు అయితే చెప్పు 2 మాట్లాడుతుంది ఏమా మీరు మీ డాడీకి తెలుసా నీకు ఏ అవసరాలు ఉన్నాయో? డాడీ నాకు బుక్స్ కావాలి, పెన్ కావాలి, పెన్సిల్ అడిగితే చేస్తారా? అక్కడ చేస్తారా? అడిగితేనే కదా. మనందరూ మన తల్లులు అడిగితేనే ఏదో మామూలుగా రొటీన్గా ఉన్నటువంటి తీసుకోవాలని పెట్టారు. కానీ నీ అవసరాలన్నీ నీ పరలోకపు తండ్రికి బాహాటంగా తెలుసు. అసలు నువ్వు అడగకపోవడమే. హల్లెలూయా. చాలా విస్తారంగా కోరుకున్నాను. ఇంజనీరింగ్ గాను, డాక్టర్ గాను, కలెక్టర్ గాను, యాక్టర్ గాను ఇంకేదో చూడాలని కోరుకుంటుంటాడు. అదొకటే. కానీ దేవునికి నీడల చాలా తలుపులు ఉన్నాయంట. వాటిని వివరించి చెప్పాలన్నా అవి అన్నీయును లెక్కకు మించిన. ఈ మాట నమ్మితే స్తోత్రం చెల్లించు. నిజమేనా? అర్థం కాల కొంతమంది లెక్కలేని ఆశీర్వాదాలు దేవుడు చూస్తున్నట్టే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళకపోతే నువ్వు ఎలా పొందుకుంటావు? ఆయన దగ్గరికి ఎలా వెళ్తావు? ప్రార్థన ద్వారానే వెళ్తావు. ప్రార్థనే నీకు దేవుడికి అనుసంధానం కలిగించేది. అసలు ప్రార్థనే నీవు ఎక్కువ అయ్యా నా వేడవన్న విస్తారమైంది నాకు ఎట్టొస్తాయి. అసలు నువ్వు ప్రార్థనే చేయకుండా రావాలంటే ఏ పరిస్థితుల్లో చేయలేదు. నీకేమైనా దేవుడు వ్యసనం కానీ ఏ పరిస్థితుల్లో నీకు అప్పుడు ఎరగలరు. అది చూస్తే ఇటు చూస్తే ఇది చూస్తే తల మునకలు అయిపోతాడు. అవన్నీ దేవుడికి తెలియదా? ఈ పరీక్షలో ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుడిని స్తుతించాలని చెప్పాలి. మనం చెప్పుకున్నాం కదా 2 వారాల క్రితం. అందులోకి ఎంతమంది పిల్లలు అండి? దేవుడు తీసుకెళ్ళినా పిల్లలు ఘటనే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం జరుగుతుందిగా. హల్లెలూయా. అర్థమవుతుందండి. 1 పేర్లు రాసినా ఆయన పేరు దాకా పిల్లలు ఘటనే ఉన్నాడు. పశువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా వాటితో పాటుగా అవన్నీ చూసుకుంటూ దేవుడితో నడుస్తున్నాడు. హల్లెలూయా. అబ్రహాము గారు దేవుడితో నడుస్తూ వచ్చాడు. ఇసాకు దేవుడితో నడుస్తూ వచ్చాడు. యాకోబు దేవుడితో చెప్పుకున్నా కదండి అని పడుకుంటున్నారేమో. అందుకే వాడు చరిత్ర పుటలకి ఎక్కారు. నీవు నేను దేవుడు వాటిని వింటూ మన వల్ల యాడ్ అయ్యింది వాళ్ళు. అందుకే భక్తులు భూమి మీద ఉన్న భక్తులు అమ్మా భూమి మీద ఉన్న భక్తులు చెప్పండి. భూమి మీద ఉన్న భక్తులు ఏమని చెప్తున్నాడు? 16వ కీర్తనండి. భూమి మీద ఉన్న భక్తులు. ఇప్పుడు అబ్రహాము గారు ఎక్కడ ఉన్నారు? అబ్రహాము గారు ఏమన్నాడు? ఏం చెప్పాలి అర్థం కాదు. మరి కన్ఫ్యూజన్ చేస్తున్నారు అన్నాడు. ఎక్కడున్నారు? పెద్దగా భూమి కిందకి వెళ్ళాడు. భూమి మీద ఉన్న భక్తులు ఎందుకు శ్రేష్ఠులు అంటే బతుకున్నాడు. ముందు కూడా ఈ ప్రశ్న అడిగినా అక్కడకన్నా గుర్తుండట్లే. ముసలోడిని, అజ్ఞానిని, జ్ఞాపశక్తి లేదు, నాకే జ్ఞాపకం ఉంటే మీరు ఎందుకంత తొందరగా మర్చిపోతారో నాకు అర్థం కావట్లేదు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అని ఎందుకు ఆ రోజు కూడా అడిగా. గుర్తుందా? అడిగానా? ఎందుకు శ్రేష్ఠులు అంటే బతుకున్నాడు కాబట్టి అని చెప్పి నవ్వుకున్నాను. బతుకున్నవాడు శ్రేష్ఠులు. కిందకి వెళ్ళిపోయినాడు ఆ గురించి మర్చిపోతామంటే వాడు నాకు కేవలం ఇష్టం. అబ్రహాము గారిని ఇష్టపడతాడు. ఏమైనా చేయగలడు? ఇప్పుడు ఇస్సాకు గారిని ఇష్టపడతాడు. ఏమైనా చేయగలరా? యాకోబు గారు ఇష్టం చెప్తాడు. ఏమైనా చేయగలరా? యోసేపు గారు ఇష్టం ఏమైనా చేయగలరా? హల్లెలూయా. అని వాకయ్యా అబ్రహాము గారిని జ్ఞాపకం చేసుకున్నాం, ఇస్సాకు జ్ఞాపకం చేసుకున్నాం, యాకోబు జ్ఞాపకం చేసుకున్నాం, యోసేపు జ్ఞాపకం చేసుకున్నాం. వాళ్ళు చేసావుగా మాకు చేయాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడి బిడ్డలు వాళ్ళని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నామంటే వాళ్ళు దేవుడితో సత్సంబంధం కలిగిన ప్రతి విషయంలో కూడా దేవుడిని అడిగి పొందుకున్నారు. ఈ రోజు మనం ప్రార్థనే చేయకుండా ఆశీర్వాదం కావాలి, ప్రార్థనే చేయకుండా దీవెన రావాలి. నా సంగతి మీకు తెలుసు కదా, ఆయన చెయ్యలేకపోతున్నాను ప్రభువా, నువ్వు చూడయ్యా, చూసి నాకు దీవించయ్యా. ఏంటది? పరలోకాన్ని తెచ్చాలి. పరలోకం ఆశీర్వాదం ఏంటి? హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయకుండా దేవుని ఆశీర్వాదం మాత్రం రా. దేవుని ఆశీర్వాదం కావాలి అన్న ఎన్నోసార్లు ఏంటి ప్రతి ఆట ఏమి ప్రార్థన చేస్తూ. హల్లెలూయా.
కానీ ఎప్పుడైతే తన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసిందో వెంటనే సమాధానం. మరలా ఎప్పుడు అలాంటి ప్రార్థన కూడా చేయలేదు. మీకు ఎంతమంది పిల్లలు కనుక్కుందండి? మిగిలిన 5 పిల్లల గంటకు అలాంటి ప్రార్థన చేసిందా అన్నా? చేసిందండి? మా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో సింహాలు దొరుకుతున్న ఎంతమంది ఉన్నారు? రాసుందా? ఊరి నామాలు దానియేలు, దావీదు, హల్లెలూయా. ఎంత చిన్న సండే స్కూల్ పిల్లల ప్రజలు కూడా ఏమంటాడు వెళ్తే చెప్తారు, లేకపోతే లేదు. దీనికి ఏం శిక్ష పడుతుంది? నా దగ్గర మీరు శిక్షించాక ఏమన్నాయా? నేను తీసుకుని లోపల పడినా చెప్పండి, నాకు ఏమన్నా ఇక్కడ భక్తులు ఎవరన్నా ఉన్నారా? హల్లెలూయా. సంసోను తన బలంతో చంపేశాడు, దావీదు బలంతో చంపాడు. కానీ దానియేలు సింహాన్ని చంపాడా? చదువులు ఎక్కడ చెప్పారు మీరు? సింహాన్ని ఎంతమంది చెప్పారు? ముగ్గురే చెప్పారు, ముగ్గురు పేర్లు చెప్పారు. 2 చంపారు. కానీ దానియేలుని సింహాన్ని చంపడం వరకు కూర్చోబెడితే దానియేలు ముందు సింహాలు కుక్కలా వచ్చి ఎలా సొంతం కలుసుకుంటూ కూర్చుంటే గల కారణం ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఒక గ్రామంలో పండిట్ సెయింట్ ఫ్రాన్సిస్ గారిని ఒక బుక్ రాశారు. ఒక గ్రామంలోకి, ఎందుకంటే చాలా చిన్న వయసులో నేను చదివాను, ఆ ఊరి పేర్లు ఏది మర్చిపోయాను. తోడేలు వచ్చి ఆ గ్రామం అడవి దగ్గరలో ఉంటుంది. ఆ అడవిలో ప్రతిదాన్ని కూడా చంపేస్తుంది, జంతువులు చంపేస్తారు. ఆ ఊరిలో ఒక భక్తుడు ఉన్నాడు. ప్రభువా, దాన్ని మనసు మార్చేయాలి, ఆ తోడేలు మనసు మార్చేయాలి, ఆ తోడేలు మనసు మార్చేయాలి చెప్పని ప్రార్థన చేస్తే ఆ తోడేలు కుక్క పిల్లలాగా వచ్చి వాళ్ళతో పాటు సహజీవనం చేస్తూ వచ్చి హల్లెలూయా. ఎప్పుడు కుక్కలాగా వాళ్ళతో పాటు ఎవరు దాని మనసును మార్చారు? ఎవరండి? గట్టి చెప్పాలి. ప్రార్థన ఎంతమంది చేశారు? ఒకే ఒక భక్తుడు. మీకు ఒక సంతోషకరమైన వార్త, ₹100 కూడా విలువైన మాట. యేసుక్రీస్తు ప్రభువు భూలోకంలో సంచరించినప్పుడు ఆయన రోజు బాగా అలసిపోయి అందరూ నిద్రపోతున్నారు. ఎప్పుడు? ఎక్కడండి? గలిలయ సముద్రం, గలిలయ సముద్రమేగా. హల్లెలూయా. రాత్రికాల సమయం ముందు రాత్రి ప్రేమ్ కుమార్ గారి కుమారుడు స్టీవెన్ ప్రేమ్సన్ గారు కుటుంబ సమేతంగా అమ్మగారు వారి పాప బాబుతో కలిసి ఇజ్రాయెల్ దేశాన్ని ఒక 11 రోజులు సందర్శించి వచ్చారు. ఇక లోకల్ పాస్టర్స్ అందరూ కూడా కలిసి వాడిని సన్మానించాలనే ఉద్దేశంతో వెళ్ళేవారు. చాలా విషయాలు చెప్పారు. నాకు ఒక మాట చాలా సంతోషం అనిపించింది. యేసు ప్రభువులో అమ్మల మీద నిద్రపోయినప్పుడు బాగా సముద్రం మీద ఏమొస్తాయి? అలలు వస్తాయి. అయితే తుఫాన్ వచ్చింది. గాలి ఏం చేశాడంట? గద్దించాడు. సముద్రం పొంగుతూ ఉన్నాడు. ఎప్పటికీ సముద్రంలో అలలు రావాలంటున్నాను. ఏం మనుషులు మనుషులేనా? విశ్వాసులేనా? తప్పటి కూడా దేవుని చూడండి. సముద్రం, నేను మన చెరువు దగ్గరికి వెళ్ళానండి. మధ్యాహ్నం వేసరికి గాలి మొదలయ్యేది. అందులో ప్రశాంతంగా అనిపించింది. గాలి ఎప్పుడైతే వచ్చిందో ఆలోచి పాట చాలా చెరువు సృష్టి అంతా అనిపించింది. ఒకే ఒకసారి గదిస్తే మొదటి శతాబ్దంలో గదిస్తే 21వ శతాబ్దం వరకు చాలా సంతోషం అనిపించింది. ఈ సృష్టి
ఈ అహం వాక్యం ద్వారా ప్రవచన రీతిగా పలు రకాలుగా సాక్ష్యాల రూపేణ ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నా నాకు కాదు అన్నట్టుగా ఎన్నోసార్లు గడిచి పెడుతున్న సహోదరుడు ఒకే ఒక్కసారి అదో అని చెప్పన్నాడు అంతే. మిక్కిలి బతుకుతాం అన్నమాట. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దంగా ఊరు కూడా అని చెప్పాడు. మనం వింటే మన మాట ఖచ్చితంగా వింటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ సర్వ సృష్టిని నీకు లోబరించినట్టు చేసేది ఒక చిన్న ప్రార్థన. హల్లెలూయా. సంగమంతా అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు గారి కోసం ప్రార్థన చేస్తాడు. వెళ్ళు అని చెప్పని పేతురు బైబిల్ తీసుకుని వచ్చింది ఎవరండి? ఎవరు? దూత. ఆ దూతను పంపించింది ఎవరు? సంఘ ప్రార్థన. దేవుని ప్రపంచాన్ని అంతటినీ కూడా దేవుడు తమ చేతులతో కదిలిస్తుంటే దేవుని చేతులు కదిలించగలిగింది నీ ప్రార్థన, నా ప్రార్థన అనుకో. దేవుడు నాకు అంత భక్తి ఆడదే, నాకు అంత ప్రార్థన ఆడదే అని చెప్పని నీకు నువ్వు ఏదో తీసుకుని మాట్లాడుతూ తప్పు చేసుకోమా. హల్లెలూయా. నీ ప్రార్థన దేవునికి కావాలి. నీ ప్రార్థన కోసం దేవుడు చూస్తున్నాడు. దేవుని బిడ్డ. హల్లెలూయా. ప్రార్థనే పరలోక నీతిని తెరచు తాళము. ప్రార్థనే ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకుము పరదేశీ. ప్రార్థనే పరలోక నిధిని తెరచు తాళము. ప్రార్థనే ప్రభు నుండి మనము పొందు సూత్రము. ప్రార్థనే క్షేమ మందిరము. ప్రార్థనే ప్రేమ ప్రాకారము. ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకుము పరదేశీ. ప్రార్థనే నీ పాప భార మెల్లదించెని. పరునిదాస్య బంధములను పెంచివేసిని. గాలి చూసుకుంటాను. ప్రార్థనే మలయాళం పాడుతున్నానా? మీకు రాని భాష అయితే పోయి పాడటం రాదనుకోవచ్చు. ఇది కదా రెండోసారి పాడండి. అయితే ఈరోజు రిలీజ్ కాకముందే పాటలు పాడుతూ ఉన్నారు సినిమా పాటలో. ప్రార్థనే నీ పాప భార మెల్లదించెని. పరునిదాస్య బంధములను పెంచివేసిని. పరిశుద్ధుని చెంత చేర్చిని. ప్రాణములకు సేద తీర్చిని.
పరిశుద్ధుడి చెంత చేర్చునే ప్రాణమునకు పేద ప్రార్థించుకుంటివా విశ్వాసీ ప్రార్థన మరువకుము పరదేశీ ప్రార్థనే పరదేశమందు నిన్ను బ్రతికించునే ఎవరు ప్రార్థన? అయ్యారు ప్రార్థన కాదు, అమ్మగారు ప్రార్థన కాదు, పెద్దయ్య గారు ప్రార్థన కాదు, నాయకులు ప్రార్థన కాదు. ప్రార్థన నేను చేసే ప్రార్థన అనుకోండి. ఇప్పుడైనా అనుకోండి, గట్టిగా గుండెల మీద చేసి అనుకోండి. నేను చేసే ప్రార్థన చేస్తున్నావా? చెప్పాలా అన్నట్టున్నారండి. హల్లెలూయా. ప్రార్థించి మోకాళ్ళ జ్ఞానం దాగితే ముఖాలట నలవడేట నలవడే అమ్మా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన నీకు రూపునిస్తుందండి. ప్రార్థన నీకు అన్నాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేస్తే దేవుడు నీ దగ్గరికి వచ్చేసేస్తే దేవుని రూపం నీ దగ్గరికి వచ్చేసినప్పుడు నీ ముఖ వచ్చేసి మారిపోతుంది. దేవుడు కూడా హల్లెలూయా. 40 రోజులు ఆయన మేఘంలో ప్రార్థన చేస్తూ మేఘంలో వెళ్ళిపోయాడు. ఎవరు పైన వెళ్ళాడు? మోసే కాదండి బాబు. ఎవరు అడిగారట, ఏం పేరు? యావనండి అన్నాడట. అక్కడ పేరు పెట్టింది యావన్. యావన్ కొంచెం పేపర్ యావనండి అది యావనా ఎవరా అని చెప్పి మోసే కాదు, అడిగే కాదు. మోసే భక్తులు దేవుని మీద ప్రార్థన చేస్తుంటే కానీ మేఘంలో తీసుకుని వెళ్ళిపోతాడు. 40 రోజులు దేవునితో ఆయనతో దేవుని సహవాసం చేస్తుంటే హల్లెలూయా హల్లెలూయా. ప్రభుత్వ ప్రియ దేవుని బిడ్డలారా, కొరింథీ పత్రికలో చెబుతుంటాడు, దుష్ట సాంగత్యం మంచి నడవడిని కూడా చెబుతాడు. హల్లెలూయా. దుష్ట సాంగత్యం మంచి నడవడి చెబుతాడు. ఒకరోజు నేను ప్రయాణం చేసి ఇంటికి వెళ్ళాను. మా అప్పుడు సీరియస్గా వెళ్ళి సిగరెట్ తాగేవాళ్ళు అడిగాను. అదే కరెక్ట్ అడిగారు. అదే చాలా నేను సిగరెట్ తాగుతానా? సార్ మీకు తెలియదా? ఏమో నీ పట్టణంతో సిగరెట్ వాసన వస్తుంది. నేను ప్రయాణం చేసిన కారులో ముద్దన్నా కానీ కారులో ఉన్నాడు. కారులో ఒక హ్యాండ్ పోవాలి. మేమందరం తీసిన తర్వాత బయటికి పోవాలి. ఆ 20% ఆయన అంటాడు, 80% బయట వదులుతాడు. నేను సీరియస్గా చేస్తాను, బాబు మొత్తం రాదు, నేను మా చేతికి కావాలి, మొత్తం దానికి మేము మిగులు మా వద్దని చెప్తున్నాం. మా వీధిలో దిగుతున్నాడు ఒక ఆయన. ఇగో ఆగొద్దని చెప్పారా? నన్ను రోడ్డుకొని కబుర్లు దాచిపడుతుంటాడు. ఏం చేయాలి నాకు అర్థం కాదు. హల్లెలూయా.
ఎన్నడూ తాగని నమ్మకం కూడా అనుమతించడం గల కారణం చెప్పరేనండి. వాసన మనల్ని దుష్టులతో సహవాసం చేస్తే ఆ దుష్టుల సహవాసం నీరు కాకపోతే ఒక వాసన ఉంటుంది. ఈ మంచి ప్రవర్తనను కూడా ఏం చేస్తుందని చెప్తున్నాడండి, చెడగొడుతుంది అని చెప్తున్నాడు. నా మాట కాదు, ఎక్కడ కొరింథీ పత్రిక 1 కొరింథీ 15:33 మోసపోకుడి, దుష్ట సాంగత్యము చెబుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుష్టులతో సహవాసం చేస్తే, అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక హాసను కూర్చుండ చోటను కూర్చుండక ఏం చేయాలట, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందపడాలి, వాక్యమునందు ఆనందపడాలి, ప్రార్థనలో ఆనందపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వస్త్రములు కాదు, తినుబండారాలు కాదు, వస్త్రాలు కాదు, ఇంకా ఏమి వేటి మీద ఆనందపడటం కాదు. దేనితో ఆనందం? దేవుని వాక్యముతో, దేవుని వాక్యమందు ఆనందపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. జీవితే ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితే ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించగా యేసయ్యనే ఆరాధించగా. జీవిత కాలమంతా ఆనందించగా యేసయ్యనే ఆరాధించగా. ఎంతకాలం? ఎప్పుడు పాడేది? ఊళ్ళో ఉన్నందరూ. బయటికి వెళ్తే అసహ్య పాటలు అంత ధైర్యం చెప్పిన రావాలి. హల్లెలూయా. శిల్పి చేతిలో శిలగులేను అనుదిన అనుక్షణమండి, అనుక్షణము నన్ను చెక్కుము. అందుకే భక్తులు ఊరికే అన్నట్టు క్రైస్తవులట ఆటలు ఆడతారు, అబద్ధాలు ఆడరు, అబద్ధాలు పాడతారు. చక్కగా ఎన్నిసార్లు గ్రహించి ఒక అన్నింటి మాట్లాడాలి. అనుక్షణం నువ్వు చెక్కబడితే దేవుని రూపం నీకు రాదా? హల్లెలూయా. శిల్పి ఏం చేసి చెప్తాడండి, ఏం చేసి చెప్తాడు? అపరాధండి మాకేగారు కన్నా చూస్తున్నాడు. అమ్మా పులిని తీసుకుని శిల మీద పెట్టి దేంతో కొడతాడు? సుత్తితో కొడతాడు. పులి మనబోద్దా, సుత్తి చుట్టబోద్దా? అట్టి చెప్పాలి. పులి పోతా ఉంటుంది, మళ్ళీ ఇదిగో కనరాజం దగ్గరికి వెళ్ళాలి. అయ్యా స్నానం పట్టు, టెంపర్ పెట్టు, ఈ సతికి పోతుంది, ఏం టెంపర్ పెట్టు అంతేనా అనేది? టెంపర్ పెడితే తొందరగా సతికిపోదు, టెంపర్ లేకపోతే మరి ఎక్కువ టెంపర్ అయితే ఇరిగిపోదు. దాన్ని జాగ్రత్తగా పడి అది కూడా ఆయన బాబు చక్కగా పెడుతుంది ప్రతిదానికి. హల్లెలూయా. కొట్టేదేంటి? వాక్యం. సుత్తెవరు? వాక్యమే. పులెవరు? పులెవరండి? దైవజనుడు. శిలెవరు? నేను అనుకుంటున్నాను ఇది కొడతా ఉంటుంటే ఈ సుత్తికి చాలా అవసరం. క్షమించండి, ఉలికి చాలా అవసరం. ఎన్ని కొట్టినప్పటికి కూడా, ఎన్ని దెబ్బలు పడుతుంది, ఎవరు తిట్టినా అమ్మ అట్ట కాదు, అయ్యా ఎట్ట కాదని చెప్పండి. ఎన్ని కోపాలు వస్తుంటాయో ఎవరి మీద? అయ్యగారి మీద వస్తే అమ్మగారి మీద మమ్మల్ని సరి చేసేది ఎందుకు పోతున్నాం? ఆమె అందరండి నాకు తెలుసు కదా. సరి చేయండి, మిమ్మల్ని సరి చేయొద్దు.
మా ఇష్టం, మేము ఇష్టం వచ్చినట్టు అందరూ సరి చేసేది, మేమెందుకు చేస్తాం? దేవుడు అప్పగించిన ఖండించి గద్దించి బుద్ధి చెప్పే హక్కు దేవుడు ఇయ్యలేదా? వాక్యం అబద్ధమా? నువ్వు మాకు చెప్పేది తప్పు. మళ్ళీ అనుక్షణము నన్ను చెప్పు, క్షణం చెప్తే క్రీస్తు రూపం నీకు దేవుడికి ఇష్టడుగా ఉంటే, ఇష్టాలుగా ఉంటే ఎవరికి సంతోషం? నీకు దేవుడికి సంతోషం, నాకు సంతోషమా? అందరూ సంతోషపడతారా లేదా? సంఘానికి సంతోషం, దేవుడికి స్తోత్రం. చెప్పడం మానేసి 51 దిద్దుబాటు నీకు వస్తాయేమో కదా. వేసేదవు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు చేసినను నేను మౌనమై ఉంటిని. అందుకు నేను కేవలం నీ వంటి వాడని నీవు అనుకోండివి. అయితే నీ కనుగొనే సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. ఏమని మర్చిపోతున్నారా? దీన్ని యోచించుకునుడి. లేని నేను చీల్చివేయదు. తప్పించువాడు దేవుడికి సెలవిచ్చుచున్నాడు. నా కట్టడలు వచించదు మేము దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటను నీ వెనుకకు దిద్దుబాటు చేసుకోకపోతే ఇక వేస్ట్. విన్న మాటను బట్టి ఏం చేయాలి? హృదయాన్ని నన్ను కడుగయ్యా. మేడం నా మాటలు నిద్ర వచ్చేటట్టు ఉన్నాయా? చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. దిద్దుబాటు చేసుకోవాలి, సరి చేసుకోవాలి. క్షణం నన్ను చెక్కమని దేవునికి అప్పగించుకోవాలి. వాక్యాన్ని దేవుడు అంటే ఎవరు? వాక్యానికి అప్పగించుకోవాలి. అప్పుడే దేవుడు మనం సరిచేస్తున్నట్టాడు, మనం చూసి సంతోషపడేటట్టుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొడుకు ఐఏఎస్ ఉదాహరణకి మన దగ్గర అనిల్ కుమార్ ఉన్నాడు. అనిల్ కుమార్ మరి గట్టి చెప్పరు నాయన. అనిల్ విజయ్ కుమార్ ఆయన డాక్టర్ వచ్చినప్పుడు మనందరం కూడా వచ్చాడు అని చెప్పి అన్నట్టు ఉంటాం. సంతోషంగా ఉంటామా? చెప్పరేంటండి సంతోషం. ఎందుకు? మన సంఘం నుంచి ఒక డాక్టర్ గారు వచ్చాడు, మన సంఘం నుంచి ఒక కలెక్టర్ గారు వచ్చాడు, మన సంఘం నుంచి ఒక ఇంజనీర్ వచ్చాడు, మన సంఘం నుంచి ఒక డాక్టర్ వచ్చాడు. దేవునికి స్తోత్రం. సంఘం కనపరచబడుతుంది. ఇలా ఎన్నోసార్లు అమ్మగారు ప్రార్థన చెప్పడం, అమ్మగారు ఎన్నోసార్లు చెప్పడం విన్నాను. నేను చెప్తూ ఉన్నాను. సంఘం నుంచి ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి వాళ్ళు గొప్ప వాళ్ళు అవ్వాలి. సంఘానికి పేరు కలగాలి. హల్లెలూయా. పిల్లలు అందరూ కూడా పెద్ద చదువులు చదవాలి. పిల్లలను కలు తొందరగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదంటే స్తోత్రం చెల్లిద్దా. సంఘానికి పేరు ఎప్పుడు వస్తుందయ్యా అంటే, ఎప్పుడు వస్తుంది? సంఘం ఒక రీతిగా అభివృద్ధి చెందిన. ఎప్పుడు అభివృద్ధి చెందింది? ప్రార్థన చేసిన. హల్లెలూయా. ఈ ప్రార్థన, ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో దేవుని బిడ్డలారా మీరు ఏం చేస్తారో. ఐదుజనులు పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం యానయ్య గారు ప్రతి 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ప్రభువా కొంతమంది టార్గెట్ పెట్టుకుని ప్రార్థన చేశాం మేము. ప్రతి సంవత్సరం 20 మంది ఎట్లా బాప్తిస్మం పొందుతూ సుమారుగా 3,000 మంది సంఘమయ్యారని చెప్పిన సాక్ష్యాన్ని మీరు విన్నారు. కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. మాకెందుకు లేనట్టుగా ప్రార్థన చేస్తున్నట్టుగా. ప్రార్థనకు సమాధానం రాకపోతే నీ ప్రార్థన నువ్వు చేయనట్టే ఒక రకంగా చెప్పాలండి. మేము చేయబోయే నువ్వు అని చేయొచ్చుగా అని చెప్పి అంటున్నారు. హల్లెలూయా. దేవుని పిల్లల భయాలతో కూడిన ప్రార్థన, పట్టుదలతో కూడిన ప్రార్థన. సంఘం కొరకు సంఘం ప్రార్థన చేయకపోతే ఎలా ఎవరు చేస్తారండి? ఎవరు చేస్తారు? మంద పెరగాలంటే ఎవరు కనాలట? గొర్రెల మంద
ఒక గొర్రెను కొనుక్కున్నాం లేదా ఒక మేకను కొనుక్కున్నాం. మంద అవ్వాలంటే ఏం చేయాలి? కాపర కనాలా, మంద కనాలా, గొర్రె కనాలా? దేవునికి కాపర ఎప్పుడు మందకు చక్కగా తగిన ఆహారం పెట్టుతూ ఉంటుంటాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా అయ్యి పెడుతుంటాడు. కొన్నిసార్లు బయట కొనుక్కొచ్చి పెడుతుంటాడు. అవునా? తల్లిదండ్రులుగా మీరు కూడా చేయగలిగినవి అన్నీ చేస్తుంటారు. మమ్మీ నాకు అది కావాలి, ఇది కాదు, పిజ్జా చేయి మమ్మీ, పిజ్జా చేయడం రాదు, ఆ పాత్రలు ఏవో కావాలి, ఒక కేక్ చేయాలి. లేనప్పుడు ఏం చేస్తుంటారు? తీసుకొస్తారా లేదా? అలానే ఉపవాస ప్రార్థనలో ఏదో ఒక ప్రార్థన పెట్టి వేరే దైవజనులు తీసుకొచ్చి సంఘాన్ని ఏ రీతిగా ఆత్మీయంగా ఎదిగేటట్టు చేయాలో దైవజనులు ఆ ఆత్మతో ఉంటున్నప్పుడు సంఘం దాని కోసం ప్రయాసపడి దైవజనులతో కలిసి చేస్తే సంఘం అభివృద్ధి చెందుతుంది. ఆయన చేసుకుంటాడే మనకి ఎందుకులే అన్నట్టు ఉంటే సంఘం అభివృద్ధి చెందదో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థనలు బట్టి నువ్వు అతిశయపడ్డానికి వీలులేనే. నా ప్రార్థన బట్టే సంఘం అంత ఎట్టయ్యారని చెప్పి నువ్వు కాదు, నువ్వు అసలు ఏం చేయలేదు. అసలు నువ్వు ప్రార్థన చేసేటంటే మరి ప్రాణం పెట్టిన ఏసయ్యామన్నా నీకు అసలు గొప్పదాన్ని ఎవరిదని ప్రార్థన చేసిన వాళ్ళదా? ఏసైదా? ప్రాణం పెట్టిన ఏసైదా? గట్టి చెప్పండి. ప్రాణం పెట్టిన ఏసయ్యా. దేవునికి స్తోత్రం. ఆయన అయ్యా యేసు నామం, నువ్వు ఏ ప్రార్థన చేసినా యేసు నామములు ఇది అడుగుతున్నాను తండ్రి అని ముగిస్తావా? నా నామంలో అడుగుతున్నాను అయ్యా అని చెప్పి అంటావా? నీ నామం గొప్పదా? ఏసయ్య నామం గొప్పదా? ఏసయ్య నామంలో అడుగుతున్న ప్రార్థన ఏసయ్య చెప్పుకుని బతికే నువ్వు మరి నువ్వు గొప్పగా చేసుకుంటే విలువ ఏమన్నా ఉందా? నేను చెప్పుకుంటే నాకు విలువ ఏమన్నా ఉందా? ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా యేసు నామములో మోకాళ్ళు ఉంచి ఉపవాస ప్రార్థన చేస్తే అపవాదులు పోతుంటాయి. హల్లెలూయా. సైతాను పోతుంది, రోగాలు పోతాయి, రొప్పులు పోతాయి, అన్నీ పోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప దేన్ని కూడా చేయించడం అసాధ్యమనే ప్రభువు స్పష్టంగా చెప్పారు. ఉపవాసం మన వ్యక్తిగత కుటుంబ జీవితాలు సంఘానికి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఉపవాసమే. అందుకే ఆయన చెప్తున్నాడు కదా, యెషయా భక్తులు చెప్పాడు 57వ అధ్యాయం 15 వచ్చిన మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడునైన వాడు ఇలాగ సెలవిచ్చును, నేను మహోన్నతమైన స్థలంలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపబడాలి అంటే ప్రాణం ఎక్కడుంది? రక్తం. మనం నీరసించుకోవడం కారణం ఏంటయ్యా అంటే నీరసించుకోవడం కారణం ఏంటి? కిండి తిరగకపోవడం. ఏంటన్నట్టు ఉపవాసం ఉన్నానండి, ఉపవాసం 40 రోజులైంది, 20 రోజులైంది, ఆయన కింద తిండి వంట పట్టట్లేదు, పిల్లడు దూకి అట్ట, పిల్లలు దూకితే ఎట్ట, అల్లుడు ఎట్ట, కూతురు ఎట్ట, ఎన్నో చెప్పుకున్నాం. దేవుడు ఉన్నాడు. వీటన్నిటికీ పరిష్కారం ఉపవాసం అనే విషయాన్ని మర్చిపోవాలి. నీకు ఏమి కావాలో అన్నీ నాకు బాగా తెలుసు. నీకంటే, నీ భర్త కంటే, లేకపోతే నీ తల్లి కంటే, తండ్రి కంటే కూడా ఈ దేవునికి బాగా తెలుసు. దేవుని కూడా హల్లెలూయా. హల్లెలూయా. నీవు అసలు మాట నీవు అడగకపోవడమే ఏమనుందమ్మా? నీవు నీ తండ్రిని అడగక మునిపే, నువ్వు అడగకపోవడమే, అడగక మునిపే నీకేమి అక్కరగా ఉన్నాయి, ఏది అవసరత కలిగి ఉన్నావో ఆయన దగ్గర ఏం ప్రార్థన చేస్తున్నావు? అసలు ఏం చెయ్యాలి? అసలు ఏం కావాలి? అడగాల్సిన అవసరత అయ్యా నన్ను శుద్ధిగా తీర్చు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను నీతిగా తీర్చు, నన్ను నీ చిత్తాన్ని చేయడం నేర్పించాయని నిన్ను శుభ్రంగా కడుక్కుంటే నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏ రీతిగా ఉండాలని ఆయన ఉద్దేశం అయితే నీకు ఒక ఆలోచన లేదు, నువ్వు ఇక్కడే ఉండాలనుకున్నావు. దేవుని చేత నెరవేరుద్దా, నీ చేత నెరవేరుద్దా? అప్పుడు గట్టి చెప్పండి. హల్లెలూయా. దేవుని పిల్లల దైవ చిత్తాన్ని చేయడానికి మనం ఎప్పుడైతే మనం ఒప్పుకుంటుంటామో ఆయన మన పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన శత్రువు వచ్చినప్పుడు భయపడి దొడగొట్టుకుంటా ఉన్నాడు. ఏంటయ్యి అమ్మా? గోధులు దొడగొట్టుకున్నాడు. ఎక్కడా? నాలుగు పక్కన కాటుగా ఉన్నాడంటే ఏమన్నట్టు? భయపడ్డట్టు. ఎవరికి? శత్రువుకి. దేవుడు కాదు, ఆయన దేవుడు పిలుస్తున్నాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, ఈయన పిరిగితో దాడుకుంటే ఆయన పిలుస్తున్నాడు. ఆయనలో ఎవరు చూస్తున్నాడు? పిరికి వల్ల ఎవరు చూస్తున్నాడు? దేవుడు పరాక్రమం కలిగిన వాడు చూస్తున్నాడు. నువ్వు పిరిగిదానివే, పిరిగివాడివే, కానీ నీ ప్రార్థన నేను పరాక్రమశాలిగా చేస్తున్నాను. నేను గొప్ప కార్యాలు
వచ్చేస్తుంది. దేవుని దృష్టిని ఎడల బహు విస్తారంగా ఉంది. దేవుడా, నీవు ఆయన చిత్తానికి లోబడితే చాలు, ఆయన చిత్తాన్ని చేస్తే చాలు. ప్రార్థనాపూర్వకంగా నిన్నుగా దేవుడు వాడుకుంటాడు. ఆయనకిలాగా ఎన్నికలాగా అయ్యా దావీదు గారు లాగా, నాకు దానియేలు గారు లాగా, ఆడదామి వీడులాగా నిన్నుగా వాడుకుంటుంటాడు. వాళ్ళకంటే గొప్పగా కూడా దేవుడు నిన్ను వాడుకుంటుంటాడు. ఆమె చెప్పగలరా? అలాగంటే మా బుద్ధులేండి అని అన్నాడు. అంత పోవడమే మేము అని చెప్పాను. నువ్వు అంత దానివి కాదు. దీనులకు వండాయమే భక్తి ఎవరు స్తుతించిన కెరూబు ఎవరండి? లూసిఫర్ అండి. లూసిఫర్ ప్రధాన కెరూబు, అది ప్రధాన దూత. దేవుని సన్నిధిలో దేవుని ఎలా స్తుతించాలో బాగా తెలిసింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఆ కెరూబు కిందకి నెట్టివేయబడింది. ఇప్పుడు నీ దేవుని స్తుతిస్తుంటే, దేవుని కీర్తిస్తుంటే, దేవుని కొనియాడుతుంటే ఎవరు కోపడుతుంది? దేవుని స్తుతిస్తుంటే దేవునికి ఎవరు కోపం అండి? దానికి కోపం రాదా? రాదండి. ఎందుకు? నా పని అది, నన్ను నెట్టేశాడు, నువ్వు చేస్తున్నావు అని చెప్పని నేను అనగదు. ఒకటాకు తప్పు. నా గొంతు బాగలేదండి, నేను సుశీలలాగా పాడలేను, జికీలాగా పాడలేను. నువ్వుగా పాడు, చక్కగా పాడు. దేవుడు మంచి పాట కలుగున్న వాళ్ళని చూడండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాపం చచ్చిపోయాడు, మహానుభావుడు. కానీ చచ్చిపోయేదాకా కొత్త పాట ఇస్తే స్టేజ్ చేసి పాడిద్దా గడగడగడలు ఆడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చచ్చిపోయేదాకా కొత్త పాట ఇస్తే అప్పుడు కూడా భయపడుతుంది. ఆ చెల్లి చెప్తుంది, సుశీలం చెప్పింది, మా అన్నయ్యకి ఇలా ఈ కొత్త పాట ఆడేంత వరకు కూడా, అది ఆడేంత వరకు కూడా భయపడుతుంటాడు. ఆ ఎక్కి పాట మొదలుపెట్టిన తర్వాత అప్పుడు పోతాడు. అది భయం కాదు. దేవునికి స్తోత్రం. నేను దాన్ని అప్లై చేయగలను, అసలు ఎంతవరకు పాడగలను. దాని మీద ఉన్నటువంటి ఏమన్నది జిజ్ఞాస ఏదో అక్కడ చూశారు. అనుకున్నటువంటి ఆసక్తి దేవుని బిడ్డలా, నేను అలా చేయగలను చేయలేను అని చెప్పాడు. మనం కూడా అలా కొంత ఆసక్తి కలిగి ఉంటే నువ్వు నిలబడితే చాలు. దేవుని పరాక్రమ కలిగిన బలాఢ్యుడా అని వ్యాఖ్య వేస్తున్నాడు. ఇరుకుని పట్టుకుని, ఎందుకంటే ఆయనలో ఏమి చూస్తున్నాడండి దేవుడు? నువ్వు పిరికిదాను కావచ్చు, పిరికివాడు కావచ్చు. హల్లెలూయా. లూసిఫర్ పడిపోయిన పరిస్థితిని నువ్వు స్తుతిస్తుంటేనే నిన్ను అనగదొక్కడం కోసం చూస్తుంటాడు. అది నువ్వే కదా, నేను పాటలు చెప్తానని చెప్పాను. నువ్వు ఎక్కడ వాడు పాటలు నేను పాడినాను, కొన్నాళ్ళు మూసుకుని కూర్చోను. వదిన అట్లా నాకేమో అట్లా మొత్తంలో నైనా నాకు జ్యోతి లేకపోయినా ఏం చేసినా సరే నేను పాడుతూనే ఉంటాను. ఎవరు ఏదో అంటున్నారు ఏంటన్నారు, నేను లేదా అవును మొన్ననే ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగుతుందిగా. ఎప్పుడూ ఇప్పుడు సేవలు కూడా అదయ్యా ఆరాధన చేయని చెప్పి నేను మొదలు పొరవడం ఈగరాధనే చెప్పాను. అలాగే పిల్లలు బాగున్నాయి అయ్యారని చెప్పాడు. మన ఆస్థానంగా ఇక్కడ పిలుపున్నారు ఈ మధ్యకాలం. దేవునికి స్తోత్రం కలుగుతుందిగా. అయిపోయింది ఆ వయసు అయిపోయింది. ఖచ్చితంగా ఆయన పాట పాడుతూనే ఉండాలి. అపవాదికి ఏం కలిగించాలి? అపవాదికి భయం కలిగించాలంటే మనం పాడుతుంటే నువ్వు సిగ్గుపడాల్సిందే. అది ఎంతకాలం నువ్వు సిగ్గుపడుతుంటావు. నువ్వు సిగ్గుపడినంత కాలం కూడా సంతోషపడుతుంటావు. అపవాదిని సంతోషపెడతావా? దేవుని సంతోషపెడతావా? దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిదా. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఆరాధన చేస్తుంటే, నీవు దేవుని స్తుతిస్తుంటే దానికి మంట మండిపోయి నీ దగ్గర కూర్చుంటా ఉంటావు. నీ గొంతు దొక్కాలని చూస్తుంటాడు. భయపడవా? దేవుని స్తుతిస్తే రాములని ప్రేమ స్తుతిస్తే సాతానుడు పారిపోతాడు. నువ్వు మౌనంగా ఉంటే తిరిగి వస్తాడు.
అందుకొరకే దేవుని విడుదల దేవుని స్తుతించండి, విస్తారంగా స్తుతించండి, ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఉదయాన్నే లేచి 3-4 పాటలు పాడాలి. మీ గొంతు తెగల్ని తొలగిపోవడం దేవుని స్తుతించండి పొద్దున్నే. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఫ్యాషన్ అయిపోయింది. యూట్యూబ్ ఆన్ చేయడం, లేకపోతే ఇంకేదో ఆన్ చేయడం నాకు తెలియదు లేదు, కానీ నేనే పాడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగుతుందిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఉదయం లేస్తే నేనే పాడుకుంటుంటా. దేవునికి స్తోత్రం కలుగుతుందిగా. హల్లెలూయా. మన స్వరం దేవునికి వినపడాలి. మన స్వరం, మన కంఠస్వరం. నేను ఎప్పుడు ఎత్తాను అన్నది రేకుల్లో లేస్తాను. స్వరమండలమా, ఓ స్వరమా, ఈ స్వరమ, ఓ స్వరమా, 10 తంతులు చేతులారా మీరు కూడా మేలుకొనండి అని చెప్పని మన దేహంతో చెప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుందిగా. హల్లెలూయా. ఆయన సితార, దావీదు గారు వాడిన సితార 10 తంతులు. మామూలుగా అసలు ఈ తంతులు ఉన్నటువంటి ఏదైనా సరే 7-5 ఉంటాయి చేయగలంటే, కానీ దావీదు గారు వాయించినటువంటి ఆ వైలిన్కి మాత్రం 10 తంతులు ఉండేవి. దేవునికి స్తోత్రం కలుగుతుందిగా. హల్లెలూయా. ఏదైతే స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. ఉదయాన్నే దేవుని ఆరాధన చేస్తుంటే దేవుని ఆత్మని మీద దిగి వచ్చి దేవుడితో నీకు దేవుడు అనుసంధానంగా ఉంటుంటే ఎంత సంతోషమో, ఆ ముందంతా ఎంత ఆనందంగా ఉంటుందో దేవునికి ఇష్టం. ఆ ప్రార్థన చేసిన తర్వాత మరలా కొన్ని అధ్యాయాలు బైబిల్ చదువుకొని మౌనంగా పడుకుని దేవుడు చూపించే దర్శనమో కళ చూసుకుని పైకి వేసి ఎంత ఆనందంగా ఉంటుందో. హల్లెలూయా. ఈ రోజున ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, 4 రోజులే కాదు దేవుడి కదా, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ఈ 4 రోజులు ఉపవాస ప్రార్థన వచ్చి ప్రతి వారం కూడా ప్రార్థన విశిష్టత చెప్పాలని దేవుడు ప్రేరేపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రార్థన ఎంత గొప్ప కార్యాలు చేస్తుందో. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనకు అసాధ్యమైన కార్యాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏది కూడా. ప్రార్థనకి ఇశ్రాయేలు జనాన్ని నడిపిస్తుంటే ఊరికట్టు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు విడుదల. అయ్యా ఆకలి వస్తుంది చెప్పి గమనించి గుండెలు తీసారండి, అది కూడా ఇవ్వండి అని చెప్పాడా? ఏం చేశాడండి భక్తులైన మోషే గారు? ప్రార్థన చేసి మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. ఎన్ని గొప్ప కార్యాలు ఏం చేస్తే ఎంత ఖర్చు అవుతుంది? ఉపవాస ప్రార్థన అంటే ఖర్చు అయితే అయ్యగారిని పిలవాలి, మీటింగ్లు పెట్టాలి, ఆర్కెస్ట్రాని పిలవాలి, లేకపోతే వచ్చి అయ్యగారిని కానుకలు ఇవ్వాలని చెప్పి కానుకలు అడుగుతారు. ఎన్ని కూడా దేవుడు అయ్యగారిని బాగానే వాడుకున్నాడు. అది ఎందుకు అయ్యగారు మీరు చేసి సరిపోదు అని వాడు కూడా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని
అలాగే వాడుకున్నాను అనేవాళ్ళు ఉన్నారు. పిల్లలంటే ఏం చెప్పి అనేవాళ్ళు ఉన్నారు. డబ్బులు అప్పుడు పిలిస్తే బాగుండు. హల్లెలూయా. మీకు ఆరు పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు. మీరు ఏదో ఖర్చు పెట్టాలని నా ఉద్దేశం కాదు. అని సంఘం ఏసై కూడా తింటాకి ఏమైనా ఉన్నాయని అడిగాడు, అడగలేదు. ఏసైకి చేత కదా, ఏసైకి చేత కదా, వాళ్ళందరూ పెట్టరు కదా. అబ్బాయి మీ దగ్గర ఏమైనా ఉన్నాయని అడిగి ఏసై అడిగితే నేను అడగను. ప్రతి సంఘ కాంపుడు అడుగుతుంది. గొప్ప కార్యాలు జరగాలి అంటే గొప్పగా గుర్తులు అప్పుడే దేవుడు గొప్ప కార్యాలు. మీరు ఎంతకాలం మౌనంగా ఉంటుంటారో ఆశీర్వాదం ఉండదు, అభివృద్ధి ఉండదు, ఏమి ఉండదు. ఆమె ఆయన ఆశీర్వదింపబడాలి అంటే తెగించి ప్రార్థన చేయాలి, తెగించి గొప్ప కార్యాలు ప్రభుపక్షంగా చేయాలి. అదవుతుందండి. అరిమత యోసేపు అంట తెగించి వేసే దేహాన్ని నాకు ఈయండి అని అడిగాడు. ఎక్కడ ఉంటుంది? రోమా ఎక్కడ ఉంటుంది కదా, భయం నాకు ఏంటి అని దేహాన్ని ఎరా అని చెప్పాను. అయినా సరే నాకు ఏంటి ఆయన కోసం ఆయన సమాధిని కొనిపించుకుంటే ఆ సమాధిలో పెట్టుకున్నాడు. అరిమత యోసేపు గారి సమాధిలో ఏసై దేహాన్ని పెట్టుకున్నాడు. నాకు ఆ ధన్యత కావాలి ఇప్పుడు. హల్లెలూయా. ఏసై కోసం నిందలు, అవమానాలు, హేళనలు, అపకీర్తి ఎన్నో పడ్డారు దేవుని బిడ్డలారా. అయినా వారందరి పేర్లు కూడా చిరస్థాయిగా లిఖించబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజున దేవుని కొరకు చేసే పని చిన్న ప్రార్థన చేస్తారు. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన నీకు కేటాయించిన దిన ఆ 24 గంటలు ఎంత ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడపగలవో దేవుని చేయాల్సిందిగా ప్రయత్నం మీకు మనవి చేసి ఈ ప్రార్థన అంశాన్ని ముగించట్లేదు. ఈ రోజు వరకు ముగిస్తున్నాను. తలలోచండి ప్రార్థన చేసుకుంటాను. మరికొన్ని విషయాలతో వచ్చేవారు ధ్యానించాక హృదయపూర్వకంగా ప్రజలు వినాలని కాదు, ప్రజలు మెప్పుకోక కాదు. ప్రార్థన నీ ఆశీర్వాదం కాదు. దేవునితో నీకుతో దేవుడి సంబంధం ఎలా ఉంది అనే విషయాన్ని రుజువుపరిచేదే ప్రార్థన. నీ పక్షంగా ఇష్టపడుతున్నారు. నీతో గొప్ప కార్యాలు చేయాలంటే అనేక మందితో గొప్ప కార్యాలు చేశాడు నా దేవుడు. నీతో కూడా చేయాలా? దేవుడితో మనసు కలుపుతావా? ఈ మధ్యాహ్నం వెళ్ళడం దేవా నీతో కలిసి నేను చేస్తానయ్యా. నీ కార్యాలు చేయడానికి నా మనసును కూడా ప్రేరేపించుకొని నా మనసును ఒప్పించి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. విస్తారమైన మాటలతో నన్ను చేకుని నేను ఎలా ప్రార్థన నన్ను ప్రార్థనాత్మక నింపాను, నన్ను విజ్ఞాపనాత్మక నింపాను. ఈ రేపటి నుంచి చేస్తున్నా ఈ ప్రార్థనలో నేను ఎలా ప్రార్థన చేయాలి, నా ప్రార్థన దినాన్ని నేను ఎలా చేయాలో అనేకమైన అంశాలు నన్ను ప్రార్థనాత్మక నింపాను, విజ్ఞాపనాత్మక నింపుకోవాలి. అనేక మంది భక్తులు ప్రార్థన చేశారు. మోషే ప్రార్థన చేసినప్పుడు మన్నాను కురిపించాడు దేవుడు. సముద్రాన్ని పాయం చేశాడు. ఎందుకు నాకు మొరపడతావు, ఎందుకు నాకు వెలివేస్తావు, సాగిపో అని చెప్పని దేవుడు మాట్లాడాడు. అలాంటి ప్రార్థన నీ దగ్గర ఉండాలి. ఎంతకాలం దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతాం? ఎంతకాలం దేవుడిని విడాలి? దైవ చిత్తాన్ని చేయడానికి ఇష్టపడవా? దైవ చిత్తానికి లోపడవా? దేవుడిని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మధ్యాహ్నం వెళ్ళాలి. దేవా నీ చిత్తాన్ని చేయడం నేర్పించిందయ్యా. ఏమేమో ప్రార్థన చేయడం, వరసేపు ప్రార్థన చేస్తాను. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నానయ్యా. దశంభాగం ఇస్తున్నాను, పదవిఫలాలు ఇస్తున్నాను, ప్రతిష్టాపన చెల్లిస్తున్నాను. ఆఖరి సుందరిగా నేనెందుకు నీకు స్తోత్రం, నీ కృతజ్ఞతాపతులు కూడా చెల్లించాడు. అయినా నీకు రోజుగా తీర్చిదిద్దబడలేదు. సుంకరైతే ఆకాశం కళ్ళెక్కడికైనా ధైర్యం చాలు. రొమ్ము కొట్టుకుంటుంది. దేవా పాపిని నన్ను కరుణించుకున్నాను. దయపూర్వకంగా చేశాడు. ముందుగా పాల్గొని ప్రార్థన చేశాడు. ఈ పాఠశాలని భయంతో చేశాడు. హృదయాన్ని పగలగొట్టుకుని ప్రార్థన చేసిన ప్రార్థన విన్నాడు. పరిచయం కంటే సుంకరి నీటి మొక్కుడిగా తిరిగి వెళ్ళాడు. ధైర్యాన్ని కలిగిస్తాడు. మందిరంలో చేసి ప్రార్థన చేసి వెళ్ళేటప్పుడు నీతిమంతురాలుగా నీతిమంతుడిగా తిరిగి వెళ్ళాలి. కానీ
వరుసైనా తిరిగి వెళ్ళడం, పాపంతో వచ్చి పాపంతో తిరిగి వెళ్ళడం, పరిశుద్ధపరచబడడం, నీతిమంతుడిగా తిరిగి వెళ్ళడం. అట్లే ప్రార్థన దేవుడు చేస్తుంది. అదే చెప్పిన విస్తారంగా మనుషులు వైపు కూడి కాదు, పరలోకపు తండ్రికి నీ స్వరాన్ని వినిపించాలి. నీ పరలోకపు తండ్రికి నీ యొక్క విన్నపాన్ని తెలియచేయాలి. దేవా, అట్టి ప్రార్థన నాకు దయచేయి. అన్నవలే హృదయానికి కుమ్మరించిన ప్రార్థన, శుక్రవలే హృదయానికి కుమ్మరించిన ప్రార్థన, అనేక మంది భక్తులు చేశారు. వారి హృదయాలను కుమ్మరించి ప్రార్థన చేశారు. తాము ఈ వలే హృదయాన్ని కుమ్మరించిన ప్రార్థన, మోషే వలే హృదయాన్ని కుమ్మరించి చేసిన ప్రార్థన, యెహోషువ వలే కుమ్మరించి చేసిన ప్రార్థన ఈ మధ్యాహ్నం వేళలో చేస్తావా? రూపుని తీర్మానం. ఎంతకాలం తిరుగుబాటు చేస్తాం? ప్రార్థన చేయడానికి కూడా తిరుగుబాటు. ఎంతకాలం దేవుడు మాకు తెలుసులే, ఇవన్నీ మేము విన్నాయిలే, చిన్నప్పటి నుంచి వింటున్నాం, ఎప్పటి నుంచో వింటున్నాం. కానీ నీ జీవితంలో మార్పు లేకుండా చేసి ప్రార్థనలో మరి లాభం లేదు. నీ జీవితంలో ఫలవంతమైన జీవితం కలిగి ఉండాలి. నీ జీవితంలో ఫలాలు ఉన్నాయా? 3 బాధ్య జీవితంలాగా ఉంది. నీ 3 బాధ్య జీవితానికి కారణం నీ ప్రార్థన లోపం కాదా? నీ హృదయ కాఠిన్యం కాదా? నిన్ను ప్రశ్నించుకుని, దేవా నన్ను కరుణించగా, కనికరించగా. దేవా నన్ను క్షమించు. అదే కోరికగా ప్రార్థన. నాను ప్రాణము తల్లిలడిల్లగా భూదిగంతముల నుండియేగా, నాను ప్రాణము తల్లిలడిల్లగా భూదిగంతముల నుండియేగా, మరపెట్టు చుంటినికే నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా? ప్రభు మొర వినవా, దేవ మొర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా? దేవుని బిడ్డ మౌనంగా ఉండకుండా దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఆయన ప్రార్థనకు చెవికులకు ఇష్టపడుతున్నాడు. ఆత్మదేవుడు మన మధ్య సంచారం చేస్తుంటాడు. ఎందుకు మౌనంగా ఉంటావు? దయచేసి నీ హృదయాన్ని విప్పి ప్రార్థించాలి. హృదయపూర్వకంగా నీ హృదయాన్ని తెరిచి ప్రార్థించేది దేవుడి బిడ్డ. నీ ప్రార్థనను దాటిపోని దేవుడు, నీ ప్రార్థనను త్రోసిపుచ్చని దేవుడు, నేను ఆలకించిన పో అనని దేవుడు, నీ ప్రార్థనకు చెవి యొక్కే దేవుడు. నీ ప్రార్థన వైపు ఆయన మనసు పెట్టుంటుండగా, నీ ప్రార్థన ఆలోచిస్తుంటుండగా ఎందుకు మౌనంగా ఉంటాడు? నిద్రపోమాకు. దయచేసి మీ తలలు పైకెత్తే హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. నిద్రపోతున్నావు, ప్రార్థన చేద్దాం. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి బలపరిచిన దేవుడికి మనందరూ కూడా చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెల్లిద్దామా?
ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం.